హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని ఫోర్త్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరు కూడా ఒక చిన్న ఇంటిమేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అండ్ అదేవిధంగా మోస్ట్ లాజికల్గా మనం వీటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏదైతే మనం గతంలో డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా ఒక 1 or 2 పాయింట్స్ తోటి ఉంటాయి. కాకపోతే ఇది రియల్ లైఫ్ అప్లికేషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం థియరీ కూడా రెండు కంబైన్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ కేర్ఫుల్గా ఉండండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే అండ్ అదేవిధంగా మోస్ట్లీ ఈ రోజు మనం ఫోర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లో రైల్వే ప్రిపరేషన్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో ఆల్రెడీ మీకు ఫిజిక్స్ యొక్క 3 parts అని ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది, మోడల్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ ఒక పార్ట్ అయిపోయింది అండ్ అదేవిధంగా బయాలజీ ఒక పార్ట్ అయిపోయింది. ఈ రోజు ఫిజిక్స్ యొక్క ఇంకో ఎడిషనల్గా ఒక పార్ట్ అయితే రాబోతుంది. అంటే ఓవరాల్గా ఫిజిక్స్ యొక్క 200 క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అయితే అవబోతున్నాయి. కాబట్టి వెంటనే మీరు ప్రతి ఒక్కరు కూడా యాప్లో ఉన్నటువంటి రైల్వే అప్డేట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ యొక్క అప్డేట్స్ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో డైలీ మీకు ఇక్కడ అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మొత్తం కూడా మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి, ఇంక్లూజివ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో లేట్ చేయకుండా వెంటనే ఆ యొక్క టోటల్ డేటాని ప్రిపేర్ అవ్వండి, హై స్కోర్ అని సాధించండి. ఎందుకంటే మీకు కోర్స్ ద్వారా బేసిక్ అయినటువంటి థియరీ మొత్తం వచ్చేస్తుంది కదా అండ్ అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ ద్వారా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి మనకు మోడల్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి జిఎస్ అండ్ జీకే మొత్తం కూడా మీకు అక్కడ నుంచి అందుబాటులో ఉంటుంది. సో లేట్ చేయకుండా వెంటనే ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా యొక్క టోటల్ డేటా ఉంటుంది. అది ఒకరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే అంతే తొందరగా మీకు తెలుగులో డేటా వస్తుంది. ఓకేనా? సో నేను మీకు మ్యాక్సిమం తెలుగులో డేటా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, కానీ మీ నుంచి కూడా నాకు అంతే సపోర్ట్ రావాలి కాబట్టి నేను లేట్ చేస్తున్నాను. అది మీ వల్లనే. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ 1,50,000 అవ్వగానే ఫేస్ 2 ఫేస్ 3 రెండు కూడా మీకు తెలుగులో వచ్చేస్తాయి. 1,60,000 క్రాస్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగులోకి రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, తెలుగులో డేటాని గ్యాదర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ an object of mass m is raised to height h from the ground, force is required for this action. The minimum force required to lift an object ఈజ్ ద సేమ్ యాజ్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు, మాస్ ఎమ్ ఇచ్చేసిండు. ఎంత హైట్కి? సో మాస్ ఎమ్ అనేది సర్టెన్ హైట్కి అయితే ఇంక్రీజ్ అయిందంట. ఏది? పర్టికులర్ గ్రౌండ్ నుంచి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమన్నాడు, ఫోర్స్ అనేది అవసరం అవుతుంది కదా, దాన్ని కొంత హైట్కి లిఫ్ట్ చేయాలంటే కొంత ఫోర్స్ అనేది అవసరం అవుతుంది కదా. ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ అన్ ఆబ్జెక్ట్ ఈ సేమ్ యాజ్ ద. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎంత తక్కువ ఫోర్స్ అని మనం ఉపయోగిస్తాం, సో దాన్ని లేపడానికి కావలసినటువంటి కనీస బలం ఎంత? ఏంటి ఫ్రెండ్స్? వెయిట్ కదా. సో మనం ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా అందరు ఫోర్స్ అని పెట్టేశారు, కానీ అక్కడ ఫోర్స్ కాదు, దాని యొక్క వెయిట్ని బట్టే మనం అది లిఫ్ట్ చేస్తాం. సో సింపుల్గా నా దగ్గర జస్ట్ 500 grams బరువు ఉన్నటువంటి ఒక స్టోన్ ఉంది. ఓకేనా? ఒక 500 grams బరువు కలిగినటువంటి ఒక స్టోన్ ఉంది. దాన్ని 1 meter ఎత్తాలంటే ఈజీగా లిఫ్ట్ చేస్తాం. అదే నా దగ్గర 5 kg ఉంది, దాన్ని 1 meter ఎత్తాలంటే ఎక్కువ ఫోర్స్ని ఉపయోగిస్తాం. అదే నా దగ్గర 5 tons ఉంది, 5 tonsని 1 meter లేపాలంటే ఎక్కువ ఫోర్స్ కావాలి కదా, ఎక్కువ ఫోర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే హైట్ సేమ్ ఉన్నప్పటికీ మాస్ యొక్క వేరియేషన్ వల్ల మనం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఫోర్స్ కూడా వేరీ అవుతుంది కదా. సో మాస్ అదేవిధంగా మనకి ఒక టోటల్ డేటా అంటే ఇంక్లూజివ్ ఆఫ్ గ్రావిటేషన్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ అవర్ వెయిట్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా మనం ఇమాజినేటివ్ ఓరియంటెడ్లోనే దీనికి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా చేయగలం. వాట్ విల్ బి ద ఫోర్స్ అప్లై టు అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఎమ్ విచ్ ఈజ్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్ ఏ. ఓకేనా? సో దీన్ని ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏగా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడు? ఎమ్ అన్నాడు, ఆబ్జెక్ట్ మాస్ అన్నాడు అండ్ అదేవిధంగా యాక్సిలరేషన్ ఏ అన్నాడు. ఎమ్ ఇంటూ ఏ. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఎమ్ ఇంటూ ఏ కదా. సో మనకు ఏమన్నాడు? వాట్ విల్ బి ద ఫోర్స్ అన్నాడు. సో ఫోర్స్ యొక్క డేటా ఏంటిది? ఏ బై ఎమ్మా, ఎం బై ఏనా, ఎమ్ ఇంటూ ఏనా, ఏ ప్లస్ ఎమ్మా, ఎమ్ ఇంటూ ఏ కదా ఫ్రెండ్స్. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎంఏ అంటే ఎమ్ ఇంటూ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో కొన్ని క్వశ్చన్స్ డెడ్ ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి. వెన్ ఏ రిపల్సివ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ద యాంగిల్ బిట్వీన్ ద 2 directions విల్ బి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆకర్షణ వికర్షణ అని 2 రకాలుగా ఉంటుంది కదా బలాలు. సో ఈ విధంగా మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ పైన, ఓకేనా, ఇది ఒక ఆబ్జెక్ట్. సో దీనిపైన మనం ఫస్ట్ ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే కదా దానికి రివర్స్ ఫోర్స్ అనేది ఉండదు. ఓకేనా? మనం ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు అది వ్యతిరేక దిశలో అని మెన్షన్ చేసిందంటే దానికి ఫార్వర్డ్ డైరెక్షన్లో కూడా ఫోర్స్ అప్లై అవుతుంటేనే రివర్స్ అని చెప్తాం. ఇది F1, ఇది F2. సో F1 అనేది స్ట్రైట్ అనుకుంటే ఇది రివర్స్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి కోణం ఏమిటి? సో ఈ రెండింటి మధ్య కోణం ఏముంటుంది ఫ్రెండ్స్? చెప్పండి. 180 degrees కదా. సో ఈ విధంగా ఉంది. ఈ రెండింటి మధ్య కోణం ఏంటి ఫ్రెండ్స్? ఇది 90, ఇది 90, టోటల్ 180. సో ఎక్కడైనా కూడా అంటే స్పెసిఫిక్గా
రిపల్సివ్ ఫోర్స్ అని అన్నప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది, ఏదైనా ఒక శక్తి వ్యతిరేకంగా వచ్చింది అంటే ఫస్ట్ అక్కడ ఫార్వర్డ్గా ఒకటి ఉంది. ఒక వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు అంటే తన శత్రువు ఖచ్చితంగా ఉంటేనే కదా యుద్ధం చేసేది. ఒక వ్యక్తి గొడవ పడుతున్నా అంటే అవతల వ్యక్తి కూడా ఉంటాడు కదా, గొడవ పడుతున్నా అంటే అవతల ఇంకో వ్యక్తి ఉంటేనే అతనితో గొడవ పడుతుండు. ఓకేనా, ఇంకో పర్సన్ గురించి ఇయ్యకపోయినా కూడా మనం అక్కడ ఉందని ఊహించుకొని ఇట్లా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా కొంత ఇమాజినేటివ్. ఈ యొక్క క్లాస్ ఒక్కసారి చూస్తే మాత్రం చాలామంది కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లం ఏం లేదు, 1-2 సార్లు చూడండి, 2 సార్లు కాకపోతే 3 సార్లు అయినా చూడండి. మీరు పెన్ అండ్ పేపర్ రెడీగా పెట్టుకోండి. క్వశ్చన్స్ అన్నిటిని కూడా విత్ ఇమాజినేటివ్ ఇట్లా పిక్చరైజ్ చేసుకుంటూ ఆన్సర్ చేయండి. ఎగ్జామ్ హాల్లో ఇదే క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఈ యొక్క క్లాస్ ఏది మీకు గుర్తుండదు. మీరు డ్రా చేసుకున్నటువంటి ఇమేజెస్ మాత్రమే మీ యొక్క మైండ్లో గుర్తుంటాయి. ఆ యొక్క క్వశ్చన్స్ మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా స్కోర్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ యూనిట్స్ చేంజెస్ ఆర్ టెన్స్ టు చేంజ్ ద స్టేట్ ఆర్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది న్యూటన్ యొక్క లాస్. ఓకేనా, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా డిస్కస్ చేసుకున్నాం కదా. మళ్ళీ టాపిక్ ఏం చెప్పను, కాకపోతే ఏంటంటే ఆ యొక్క లాల ప్రకారంగా నిశ్చల స్థితిలో లేకపోతే ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్గా వెళ్తుంది. ఎప్పుడు దానిపైన అదనంగా మనం ఏం అప్లై చేయనంత వరకు, బాహ్య బలాన్ని అప్లై చేయనంత వరకు. ఓకేనా, బాహ్య బలాన్ని అప్లై చేయనంత వరకు మాత్రమే అది విశ్రాంతి స్థితిలో అంటే స్టేబుల్ పొజిషన్లో కానీ నిశ్చల స్థితిలో అయినా ఉంటుంది, లేకపోతే యూనిఫామ్ స్పీడ్ తోటి అంటే ఒక సమవేగంతో ప్రయాణిస్తుంది కదా. అయితే ఏది దాని యొక్క స్థితిని కానీ దాని యొక్క మార్పుని కోరుకుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, బాహ్యబలం కదా. బాహ్యబలం అంటే ఏంటిది, ఫోర్స్. ఓకేనా, ఈ యొక్క డేటా రావాలంటే మనం స్పేస్లోకి వెళ్తే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో స్పేస్లో లేకపోతే స్పేస్ వీడియోస్ ఎవరికన్నా చూసుంటే మాత్రం ఇప్పటివరకు స్పేస్ మూవీస్ కానీ మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ యొక్క పాయింట్ అనేది ఇది మొత్తం కూడా స్పేస్ ఓరియంటెడ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటీ అనేది 0 కాబట్టి. అండ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ వెన్ దెర్ ఈజ్ నో డాష్ ఆన్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ తోటి కనుక అంటే సమవేగంతో కనుక ప్రయాణిస్తున్నట్లయితే దాంట్లో ఏది ఉండదు, ఇంపల్స్ ఉండదా, ఇనర్షియా ఉండదా, ఫోర్స్ ఉండదా, ప్రెజర్ ఉండదా. ఇనర్షియా అంటే జడత్వం ఫ్రెండ్స్, ప్రెజర్ అంటే ఒత్తిడి, ఫోర్స్ అంటే బలం. ఓకేనా, సో ఏది ఫ్రెండ్స్, ఇంపల్స్ అంటే ఎక్కువ బలాన్ని తక్కువ సమయంలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని మనం ఇంపల్స్ అని అంటాం. సో ఒక వస్తువు సమవడితో వెళ్తున్నప్పుడు దానిపైన ఏది అప్లై అవ్వదు, ఫోర్స్ అని అప్లై అవ్వదు. సో ఇది భూమి పైన కాదు ఫ్రెండ్స్, ఇది స్పేస్లో. ఓకేనా, ఇది మొత్తం కూడా స్పేస్ అనమాట. సో స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకుంటేనే ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ కనుక నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో కానీ వెళ్తున్నప్పుడు దానిపైన ఫోర్స్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. ఫోర్స్ కనుక ఇంప్లిమెంట్ అయిపోతే అది మనం రెగ్యులేషన్ అని చేయొచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా అయిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెవర్ ఎలోన్ ఇన్ నేచర్. ఈ కింది వాటిలో ఏది విడిగా మన యొక్క ప్రకృతిలో లభించదు. ఇనర్షియా, ఫోర్స్, మొమెంటమ్, వెలాసిటీ. సో ఇక్కడ మనకి ఏమన్నాడు ఫ్రెండ్స్, నేచర్ మన యొక్క ప్రకృతిలో ఏది సపరేట్గా దొరకదు. వెలాసిటీ అంటే దొరుకుద్ది, మొమెంటమ్ ఉంటుంది, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇనర్షియా కూడా ఉంటుంది ఎందుకంటే జడత్వం కాబట్టి. సో ఓకేనా, కానీ ఫోర్స్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఫోర్స్ అనేది మనకు సపరేట్గా ఉండదు. అకార్డింగ్ టు న్యూటన్ లాస్ ప్రకారంగా మనకి ఇది అప్లై అవుతుంది కాబట్టి ఇది మనకు ఉండదు. సో దీనికి ఖచ్చితంగా బాహ్యబలం అనేది కావాలి. సో ఆ బాహ్యబలం జనరేట్ అవ్వాలన్నా కూడా ఎడిషనల్ ఇంకోటి కావాలి. ఓకేనా, అది గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, లేకపోతే మాన్యువల్కి కానీ ఏదో ఒక సిస్టమ్ ద్వారా మనకు అది జనరేట్ అవుతుంది. ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి ఫోర్సే ఇంకొక దానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ యొక్క ఇంపాక్ట్ వల్ల మనకు వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇదంతా ఒక చైన్ రియాక్షన్ అనమాట. కాబట్టి ఇది కూడా లాజికల్ క్వశ్చనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ పైన కనుక బ్యాలెన్స్డ్ ఫోర్స్ కనుక అప్లై అయినట్లయితే దాంట్లో ఏ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. చేంజ్ ఇన్ షేప్, దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుందా, లేకపోతే దాని యొక్క స్టడీ స్టేట్ అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు యొక్క రూపాన్ని అంటే నిశ్చల స్థితిలో ఉన్నది మారుతుందా. వెహికల్ యొక్క ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది స్పీడ్ యొక్క డైరెక్షన్ మారుతుందా, అంటే ఒక డైరెక్షన్లో ఒక దిశలో వెళ్ళేది దాని యొక్క దిశను మార్చుకుంటుందా, లేకపోతే దాని యొక్క వేగాన్ని మార్చుకుంటుందా. ఏంటి ఫ్రెండ్స్, ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ ఫోర్స్ కనుక ఒక ఆబ్జెక్ట్ పైన అప్లై అయినప్పుడు దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. ఓకేనా, బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయినప్పుడు. అన్బ్యాలెన్స్డ్ అయితే మాత్రం మిగిలిన 3 జరుగుతాయి. అన్బ్యాలెన్స్డ్ అంటే గోళీలాట అందరూ ఆడే ఉంటారు కదా. సో గోళీలాట అనేది అన్బ్యాలెన్స్డ్ అనమాట. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకమైనటువంటి వేగంతో, వడ్డీతో, అదేవిధంగా వివిధ డైరెక్షన్లలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు కాబట్టి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద పాసిబుల్ వన్, ఫోర్స్. సో ఫోర్స్ యొక్క ఈక్వేషన్ ఏంటి ఫ్రెండ్స్, ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వాల్యూమా, ప్రెజరా, వెలాసిటీయా, యాక్సిలరేషనా. F ఈక్వల్స్ టు M ఇంటూ A, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఏంటిది? సో సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మార్క్స్ పడతాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తేనే మనకు మార్క్స్ అనేవి వస్తాయి. అదే మనకు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇమాజినరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అవి చాలా డెప్త్గా ఉంటాయి కాన్సెప్ట్ అనేది.
అండ్ అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకో 300 మెంబర్స్ కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన యొక్క ఛానల్ అనేది 1,50,000 అయిపోతుంది. అయిపోతే మీకు డేటా అనేది తెలుగులో వచ్చేస్తుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిలో దేనిపైన స్ట్రెస్, ఓకేనా ఫ్రెండ్స్, స్ట్రెస్ అంటే ఒత్తిడి. సో ఒత్తిడి అనేది దేనిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. MOS మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో ఇక టోటల్ డేటా మనం చదివి ఉన్నాం. కాకపోతే నాన్ టెక్నికల్ కానీ అదేవిధంగా 10th ఇంటర్ వాళ్ళకి ఒక పాయింట్స్ ఐడియా లేవు కాబట్టి సో స్ట్రెస్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మాసా, వాల్యూమా, ఏరియానా, వెయిటా. ఇక్కడ ఫోర్స్ లేదు కాబట్టి మీరు టాపిక్ వైజ్గా ఆన్సర్ చేసే అవకాశం లేదు. చెప్పండి ఫ్రెండ్స్, ఏంటిది దీని యొక్క ఆన్సర్ ఏంటిది? ఏరియా పైన ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్ అంటే ఒత్తిడి, దాని యొక్క ఎంత ఏరియా పైన ఒత్తిడి అనేది ఇంపాక్ట్ చూపిస్తుందో దాన్ని బట్టి ఇక్కడ డేటా అనేది ఉంటుంది. ఓకేనా. సో స్ట్రెస్ అంటే మనం సింప్లిఫైగా చెప్పాలంటే ఒక శీల ఉందనుకోండి, ఒక మేక్ ఉందనుకోండి, ఆ యొక్క మేక్ను ఒక సర్ఫేస్ పైన మనం అప్లై చేసినాం అనుకో, దాని యొక్క ఒత్తిడి మొత్తం ఇక్కడ పడుతుంది. అదే ఒక బల్లా పైన ఒక పెద్ద పుస్తకాన్ని పెట్టామనుకో, దాని యొక్క స్ట్రెస్ అనేది మిగిలినటువంటి అన్ని పాయింట్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఇది ఒకటే పాయింట్ కాడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అందుకే ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేమో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం ఒక బ్రిడ్జ్ తీసుకున్నాం, ఓకేనా, ఈ విధంగా. లేకపోతే మీ అందరు కూడా స్లాబ్లు ఐడియానే ఉంటాయి కదా ఫ్రెండ్స్, సబ్జాలు అందరికి ఐడియానే ఉంటాయి కదా ఇండ్లలో. సో ఈ యొక్క సబ్జా ఉంది కదా, ఈ యొక్క సబ్జా పైన నేను ఈ కొసకి 5 టన్నుల బరువు పెట్టినా. సో ఒత్తిడి మొత్తం ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే 5 టన్నుల్ని నేను సబ్జా మొత్తం స్ప్రెడ్ చేసేసిన, అప్పుడు ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఒత్తిడి అనేది తగ్గిపోతుంది, అంటే స్ట్రెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. లోడ్ని అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే రియల్ లైఫ్ అప్లికేషన్లో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు, అదేవిధంగా వాటి యొక్క అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు, ఈవెన్ దో మన వెహికల్ తయారు చేసేటప్పుడు కూడా ఇవన్నీ కన్సిడర్లో తీసుకుంటారు. స్ట్రెస్ పాయింట్స్, మేజరింగ్ ఇంపాక్ట్ లోడ్స్, ఇవన్నీ కూడా. సో అంత డెప్త్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా. ఫుల్లీ మెకానికల్ ఓరియంటెడ్ డెప్త్కి వెళ్ళిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విల్ బీ అప్లికబుల్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 10 kg మాస్ క్యాపబుల్ ఆఫ్ ఫ్రీ టు మూవ్ కెన్ ఎక్సర్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 Newton. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చేసిండు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఇచ్చేసిండు, దాంట్లో ఉన్నటువంటి ఫోర్స్ ఇచ్చేసిండు. సో దాంట్లో ఏది ఫ్రెండ్స్ పాసిబుల్, ఏది? ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూస్తేనే మనకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ అంతా ఒక థియరీ బేస్ పైన ఇచ్చేసిండు, ఆప్షన్సే మనకు కరెక్ట్ డేటా అని ఇచ్చేస్తుంది. సో F=ma. సో ఫోర్స్ ఎంత ఇచ్చింది ఫ్రెండ్స్, 10 Newton. అండ్ అదేవిధంగా మాస్ ఎంత ఉంది, 10 kg. యాక్సిలరేషన్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి 10 క్యాన్సల్, యాక్సిలరేషన్ 1 m/s². సో యాక్సిలరేషన్ 1 m/s². ఎస్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఈ యొక్క ఫార్ములాలు ఇంప్లిమెంట్ చేసి ఇది వస్తుంది. ఇక్కడ మన యొక్క డేటాలో ఫోర్స్ ప్లస్ మాస్తో కలిపితే స్పీడ్ అనేది రాదు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆప్షన్ 4 కూడా, ఆప్షన్ డి కూడా పాసిబుల్ లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ గ్రాబ్డ్ బై బోత్ ద ఎండ్స్ అండ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్ ఈస్. సో ఒక ఆబ్జెక్ట్ని కనుక తీసుకొని దాన్ని 2 హ్యాండ్లతోటి కనుక లాగినట్లయితే దాంట్లో ఏ ఫోర్స్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏ ఫోర్స్ ఫ్రెండ్స్ దానిపైన? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ని తీసుకుందాం, ఆ యొక్క రబ్బర్ని 2 సైడ్లు నేను ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో గుంజిన, అప్పుడు ఏమవుతుందో స్ట్రెచ్ అవుతుంది కదా, అంటే సాగుతుంది కదా అది. సో ఇంపల్స్ అయితే కాదు, సడన్గా ఇంపాక్ట్ చూపించట్లేదు, ఇంపల్స్ కాదు, మొమెంటం కాదు, ఎందుకంటే వెలాసిటీ ఏం లేదు, ఫ్రిక్షన్ కాదు, అది కదులుతుంది కదా. ఓకేనా. అది గ్రాబిడ్ అంటే సాగుతుంది, గ్రాబిడ్ అంటే దాన్ని గుంజడం అన్నమాట. సో స్ట్రెచ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సాగడం. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, అది సాగుతుంది. ఇది ఏ ఫార్ములా కాదు, ఇది ఏది కాదు, ఇది రియల్ లైఫ్ అప్లికేషన్. సో మన దగ్గర ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుందాం, రబ్బర్ బ్యాండ్ని సాగదీసినాం అనుకో, అది ఏమవుతుంది, సాగుతుంది కదా. సో సాగేది ఏమవుతుంది, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ఆఫ్ ఏ మాస్ 5 kg ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 seconds. ఒకనే మాస్ ఇచ్చేసిండు, టైం ఇచ్చేసిండు. ద ఇంక్రీజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ 4 m/s to 7 m/s. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూజ్డ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్, దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనకు 2 to 3 ఫార్ములాస్ ఇంప్లిమెంట్ అవుతాయి. F=ma అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది, అదేవిధంగా V=u+at. సో ఈ రెండు కూడా ఇంప్లిమెంట్ అవుతాయి ఫ్రెండ్స్. V=u+at ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకు? ఇక్కడ తొలి వేగం ఉంది, తుది వేగం ఉంది, అందుకని. అండ్ అదేవిధంగా టైం ఉంది, 2 seconds టైం కావాలి కదా, అందుకే మనం శుద్ధగతిక శాస్త్రం నుంచి ఈ యొక్క ఫార్ములాని తెచ్చుకున్నాం. సో దీని నుంచి మనం డేటాని తీసేద్దాం. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓకేనా. దీని మొత్తాన్ని కూడా ఏలోకి రాసుకుందాం, వీని అక్కడనే ఉంచేద్దాం. ప్లస్ యూ వదలపోతే -u అండ్ బై టీ దట్ ఈక్వల్స్ టు F=ma. ఓకేనా.
ఇది ఏ కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఓకేనా, దీన్ని ఇట్లా రాసేస్తే ఏ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. సో దీని మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసేద్దాం. ఎఫ్ బై ఎం దట్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై టీ. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో దీన్ని ఇంకా మనకి ఏం కావాలంటుంది ఫ్రెండ్స్, అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూజ్డ్. సో ఎంని కూడా అవతల పంపించేద్దాం. ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఒక స్ట్రక్చర్ వచ్చేసింది. ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. సో మాస్ ఎంత ఫ్రెండ్స్, 5 kg. ఫైనల్ వెలాసిటీ 7, ఇనిషియల్ వెలాసిటీ 4 బై టైం పీరియడ్ ఎంత 2. 7లోంచి 4 పోతే 3, 5 ముళ్ళ 15. సో 15/2, 2 ఒకట్ల 2 ఏళ్ళ 14.5, 7.5 న్యూటన్. ఓకేనా ఫ్రెండ్స్, 7.5 న్యూటన్. ఎందుకు ఈ ఫార్ములా వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఎయిట్ ఎందుకు తీసుకున్నామంటే 2 వెలాసిటీస్ ఇచ్చిండు ఇంక్లూజివ్ ఆఫ్ టైం కూడా, కాబట్టి మనం వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఎయిట్ తీసుకున్నాం. లేకపోతే ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే డేటా వచ్చేస్తుంది. కాకపోతే మనకు యాక్సలరేషన్ కావాలి కదా. ఓకేనా, మనకు యాక్సలరేషన్ కావాలి, కాకపోతే యాక్సలరేషన్ ఇవ్వలేదు. కాబట్టి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ ప్రాసెస్లోనే ఈ యొక్క టోటల్ ఇష్యూని జరిగింది. ఏ క్రికెట్ బాల్ ఆఫ్ మాస్ 100 grams మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ మీటర్ పర్ సెకండ్ అండ్ స్టాప్డ్ బై ఏ ప్లేయర్ ఇన్ ఏ 0.05 seconds. ద యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ప్లేయర్ ఈజ్. సో ఇది ఒకటి స్టార్ మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్. యావరేజ్ ఫోర్స్ అన్నాడు. యావరేజ్ ఫోర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇంపల్స్ అనేది వస్తుంది. యావరేజ్ ఫోర్స్ అంటే ఇంపల్స్ అనేది వస్తుంది. సో ఇంపల్స్ అంటే ఈక్వల్స్ టు యావరేజ్ ఫోర్స్ ఇంటూ పర్టికులర్ టైం పీరియడ్ 0.05. యావరేజ్ ఫోర్స్ కావాలి. ఇంపల్స్ ఏమైనా ఇచ్చేసిండా ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఇంపల్స్. సో ఇంపల్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్, ఎమ్ ఇంటూ వి మైనస్ యూ. సో మ్యాక్సిమం మైనస్ మినిమం. సో మాస్ ఎంత 100 grams. సో ఇక్కడ మనకు వెలాసిటీ ఏమన్నాడు, సో ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు, స్టాప్ అయింది కాబట్టి. ఇనిషియల్ వెలాసిటీ ఎంత 30 meter per second. సో ఇది 100 grams ఉంది. 100 grams మనం కేజీలో కన్వర్ట్ చేసుకుందాం. 0.1 kg ఇంటూ -30. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, ఈ పాయింట్ అవతల పోతే -3.0. ఓకేనా, -3.0 లేదా -3 అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ యొక్క డేటా ఏవరేజ్ ఫోర్స్ ఇంపల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా -3 దట్ ఈక్వల్స్ టు యావరేజ్ ఫోర్స్ ఇంటూ 0.05. సో మనకు కావాల్సింది ఏంది, యావరేజ్ ఫోర్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. దీన్ని ఇక్కడ ఉంచేసి దీన్ని ఇక్కడ పంపించేద్దాం. ఇది ఇక్కడికి వచ్చేసి ఇంటూ ఉంది, అవతల పోతే డివైడెడ్ బై, దట్ మీన్స్ -3/0.05. సో వచ్చినటువంటి ఆన్సర్ 5 ఒకట్ల ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ ఇంకో పాయింట్ పోతుంది, ఇక్కడ ఇంకో 0 పెట్టుకుందాం. 5 6ల 30, 0. సో -60 న్యూటన్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, -60 న్యూటన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క క్వశ్చన్ అర్థం కాలేదన్న విషయం నాకు క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి 1-2 సార్లు చూడండి. ఇంపల్స్ యొక్క డేటా వచ్చేసి చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ వి మైనస్ యూ. సో ఆ యొక్క ఫార్ములాలు ఇంప్లిమెంట్ చేసేసాం. కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి గ్రామ్స్లో ఇచ్చిండు. మాస్ అనేది క్రికెట్ బాల్ యొక్క మాస్ వచ్చేసి 100 grams అన్నాడు. మనకు కావాల్సింది కేజీలో కదా, ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి యూనిట్స్ అనేవి న్యూటన్లో ఉన్నాయి. ఫోర్స్ అనేది న్యూటన్లో వస్తుంది. సో ఫోర్స్ అనేది న్యూటన్లో వస్తుంది అంటే గ్రామ్స్ని కేజీలోకి మార్చుకోవాలి. మార్చుకుంటే కన్వర్షన్ అనేది అయిపోతుంది. అండ్ అదేవిధంగా బాల్ అనేది స్టాప్ అన్నాడు. క్వశ్చన్లో స్టాప్డ్ అన్నాడు అంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ 0. ఏ 2 kg ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఎట్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ 4 meter per second square. దాని యొక్క ఫోర్స్ అనేది ఏంటిది, దాని యొక్క టోటల్ ఫోర్స్ ఏంటిది. మాస్ ఇచ్చేసిండు, యాక్సిలరేషన్ ఇచ్చేసిండు, ఎఫ్ కావాలి. సో ఎఫ్ ఈక్వల్స్ ఏంటి ఫ్రెండ్స్, ఎమ్ ఇంటూ ఏ. ఇది 2 × 4 8 న్యూటన్. The speed of a body of a mass 100 kg is 5 meter per second to 15 meter per second in 5 seconds which and a uniform acceleration is imposed on it. దీని యొక్క ఫోర్స్ ఏంటిది. సో సేమ్ ఇలాగ మనం ఒక క్వశ్చన్ చేసినాం కదా ఫ్రెండ్స్, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏడి. సో దాంట్లో మనకు ఫైనల్గా వచ్చినటువంటి ఫార్ములా, ఎందుకంటే ఇక్కడ 2 వెలాసిటీస్ ఇచ్చిండు, ఇనీషియల్ అండ్ ఫైనల్. కాబట్టి దీన్ని ఇక్కడ ఏం చేస్తాం, ఎఫ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ సేమ్ ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాను. ఓకేనా, మాస్ ఎంత 100 kg, ఫైనల్ వెలాసిటీ 15, ఇనిషియల్ వెలాసిటీ 5 బై టోటల్ టైం పీరియడ్ 5. 5 ఒకట్ల 5 20ల 15లోంచి 5 పోతే 10, 200 న్యూటన్. సో ఈ లెక్క చేయాలన్నా ఫ్రెండ్స్ అవసరం లేదు, ఎందుకంటే మనకు అక్కడ ఇచ్చినవన్నీ కూడా 200 200 200 200. సో ఏంటి ఫ్రెండ్స్, ఫోర్స్ యొక్క యూనిట్ ఏంటిది, న్యూటన్ కదా. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లెక్క చేయడం తెలిస్తే
ఆప్షన్లో మనకు వాల్యూస్ అనేవి 200 కాకుండా 180, 170 అట్లా ఇచ్చిందనుకో, అప్పుడు మనకు ట్రబుల్ అని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడం బెటర్. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 20 kg ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాని యొక్క ఫోర్స్ ఏంటిది? సో ఎఫ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ 20 × 4 80 Newton. So what is our answer, friends? Option A is our answer. Calculate the acceleration produced when a force of 100 Newton is applied to an object of mass 50 kg. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమన్నాడు? ఫోర్స్ ఇచ్చేసిండు 100 Newton అండ్ అట్ ద సేమ్ టైం మాస్ ఇచ్చేసిండు 50 kg. సో మనల్ని ఇక్కడ ఏం కావాలంటుండు? యాక్సిలరేషన్ కావాలంటుండు. సో 100 ఈక్వల్స్ టు 50 × A 2. యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి ms పవర్ -2. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? A is our answer. A constant force acts on an object of mass is 5 kg for a period of 2 seconds. This increases the velocity of the object from 6 meter per second to 8 meter per second. Find the amount of force. సో సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, ఇందాక మనం యూటిలైజ్ చేసిందే. సో ఆప్షన్స్ ఏమైనా గమనించండి, అన్ని న్యూటన్లో ఇచ్చిండు కానీ వాల్యూస్ ఏమైనా చేంజ్ ఇచ్చేసిండు కదా. సో లెక్క చేద్దాం. F ఈక్వల్స్ టు m × v - u/t. సో m × v - u/t కన్నా చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? m ఏమవుతుంది? 5 kg. వెలాసిటీ 6 టైం పీరియడ్ ఎంత? 2 5. ఓకేనా? 8లో 6 పోతే 2 క్యాన్సిల్ అయిపోతే 5. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 5 Newtons ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ఏ మాస్ ఆఫ్ 25 kg ఈజ్ మూవింగ్ విత్ ద సేమ్ యాక్సిలరేషన్ యాజ్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాని యొక్క ఫోర్స్ ఏంటిది? m × యాక్సిలరేషన్. సో ఇక్కడ ఏమన్నాడు? 25 kg × 8 25 4 100 25 4 100 100 + 100 200. అడిగింది ఫోర్స్ కాబట్టి న్యూటన్లో వస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు కానీ మనకు మెథడ్ అని తెలవాలి. డిస్పైట్ డాష్ వర్కింగ్ ఆన్ ద సబ్స్టెన్స్ ద క్వాలిటీ నాట్ టు చేంజ్ ఇన్ షేప్ ఈజ్ కాల్డ్. ఏంటి ఫ్రెండ్స్, దాని యొక్క షేప్ అని చేంజ్ కాకూడదు అంటే డిస్పైట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకేనా? ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే అక్కడ అది చేంజ్ అనేది అవ్వకూడదు. ఓకేనా? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే దాని యొక్క రూపాన్ని మార్చుకోకూడదు. ఒక రాయి ఉంది, దానిపైన మనం ఎక్స్ట్రా బలాన్ని అప్లై చేసినాం అనుకో, దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుందా ఫ్రెండ్స్? మార్చుకోదు కదా. అప్పుడు అది ఎట్లా ఉంది? స్ట్రాంగ్గా ఉందని అంటామా, లేకుంటే మామూలుగా ఉందని అంటామా? స్ట్రాంగ్గా ఉందని అంటాం కదా. కాబట్టి రిజిడిటీ మీన్స్ హార్డ్నెస్, స్ట్రాంగ్నెస్. దాని యొక్క రూపాన్ని తొందరగా చేంజ్ చేసుకోదు. రిజిడిటీ అనేది గట్టిగా ఉంటుందని అంటాం, గట్టి పదార్థం అని అంటాం. కాబట్టి అది. అండ్ అదేవిధంగా పాయింట్ ఏ కన్నా తీసుకుంటే ఎక్స్టర్నల్ వాల్యూమ్, ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఏరియా. సో ఏరియా వైజ్ కాదు, అది ఫోర్స్ బేస్ పైన. బయట నుంచి బాహ్య బలం కనుక అప్లై అయినట్లయితే ఏదైతే వస్తువు అనేది దాని యొక్క రూపాన్ని చేంజ్ చేసుకోదు, దాని యొక్క రూపాన్ని మార్చదు, దాన్ని ఏమంటాం? గట్టి పదార్థం అని అంటాం. దాన్ని మనం రిజిడిటీ అంటే ఆ యొక్క ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. 15 kg మాస్ ఈజ్ మూవింగ్ విత్ అన్ యాక్సిలరేషన్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దాని యొక్క ఫోర్స్ ఏంటిది? సో ఈ యొక్క క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్. ఏంటిది? 75 Newton. ఎందుకంటే మైనస్లో రావట్లేదు, ప్లస్ అట్ ది సేమ్ టైం ఏ కాదు, సి కాదు. ఏ 10 kg మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? వెలాసిటీ ఇచ్చిండు, మూమెంటం ఇచ్చేసిండు 0.02 సెకండ్. అయితే మనకు ఫోర్స్ని అడిగిండు. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఇవ్వలేదు, మాస్ ఇవ్వలేదు, కాబట్టి ఈ ఒక ఫార్ములా పనికిరాదు. నెక్స్ట్ మూమెంటం అంటే ఏంటిది? m × v - u. సో మూమెంటం వాల్యూ ఇచ్చేసిండుగా ఫ్రెండ్స్, 10 kg మీటర్ పర్ సెకండ్. సో టైం ఎంత? 0.02. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? ఏమొస్తుంది ఫ్రెండ్స్? 500 వస్తుంది. యూనిట్స్ న్యూటన్ కాబట్టి న్యూటన్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫోర్స్ ఈక్వల్స్ టు మొమెంటం బై టైం లేదా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లైడ్ టు అన్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఈ కింది వాటిలో ఏదనేది విభిన్న రకాలైనటువంటి ఫోర్సెస్ కనుక అప్లై అయినా కూడా దానిలో మార్పు అనేది రాదు. వస్తువు యొక్క వేగంలో మార్పా, వస్తువు యొక్క కదలిక దిశలో అంటే దాని యొక్క డైరెక్షన్లో మార్పా, దాని యొక్క వేగంలో మార్పు కారణం కాదా, లేకపోతే అది యొక్క స్థిరమైనటువంటి వేగంలోనే వెళ్తుందా? సో ఏంటి ఫ్రెండ్స్, ఏదవుతుంది? ఇట్ డస్ నాట్ కాస్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క వేగానికి ఎలాంటి మార్పు అనేది ఉండదు. సో విభిన్న రకమైనటువంటి ఫోర్స్ ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా దానిలో మార్పు అనేది ఉండదంట. సో దిస్ ఈజ్ ద మోర్ రియాలిటీ దెన్ రిమైనింగ్ వన్. సో ఇంపాక్ట్ చూపించదు అన్నాడు. ఇట్ ఈస్ నాట్
కానీ యాక్చువల్గా ఇది చూపిస్తుంది, ఇది చూపిస్తుంది, ఇది కూడా కొంత మటుకు చూపిస్తుంది, కానీ ఇది ఒకటే పెద్దగా చూపించదు కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కూడా డస్ నాట్ కాస్, ఓకేనా, ఈ యొక్క సెంటెన్స్కి ఈ యొక్క నాట్ అన్న దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వెన్ టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ బికమ్స్. సో మన దగ్గర ఒక బాడీ ఉంది, ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనిపైన ఇక్కడ నుంచి టూ ఈక్వల్గా ఫోర్సెస్ని అప్లై అవుతున్నాయి. ఇది ఎఫ్, ఇది ఎఫ్. సో ఇది ఇక్కడ నుంచి ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తే, ఇది ఇక్కడ నుంచి ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తే దీనిలో ఏమైనా మూమెంట్ ఉంటుందా? ఏమీ ఉండదు కదా. సో ఈ రెండింటిలో ఏ మూమెంట్ ఉండదు కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? జీరో. అంతే కదా, దానిపైన ఎంత ఫోర్స్ అప్లై అవుతుందంటే జీరో ఫోర్స్ అనే అప్లై అవుతుంది. ఎందుకంటే ఎలాంటి మూమెంట్ లేదు, ఎలాంటి అవుట్పుట్ అనేది లేదు కాబట్టి, బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సో జీరో ఇస్ అవర్ ఆన్సర్. వెన్ ఏ కంటిన్యూస్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ an object of 8 kg mass for 2 seconds, it increases the velocity of an object from 4 meter per second to 9 meter per second. What is the magnitude of the applied forces? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్పీడ్ వేరియేషన్ ఇచ్చేసిండు 4 to 9 meter per second, ఓకేనా, 4 to 9 ఇచ్చేసిండు కదా. సేమ్ F ఈక్వల్స్ టు మొమెంటం బై టైం, F ఈక్వల్స్ టు మాస్ ఇంటూ V మైనస్ U బై టైం. సో మాస్ ఎంత ఫ్రెండ్స్? 8, ఫైనల్ వెలాసిటీ 9, ఇనిషియల్ 4 బై టైం పీరియడ్ 2, 4 వచ్చేస్తుంది. 4 into 5 20 న్యూటన్. సో C ఈజ్ అవర్ ఆన్సర్. డాష్ ఈజ్ నెవర్ ఎలోన్ ఇన్ నేచర్. సో సేమ్ క్వశ్చన్ గా ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో వచ్చింది సేమ్ క్వశ్చన్ కదా. ఏంటి దీని ఒక ఆన్సర్? ఫోర్స్. వాట్ ఈజ్ కరెక్ట్ పుషింగ్ ఆర్ పుల్లింగ్ అండ్ ఆబ్జెక్ట్ టు మూవ్ ఇట్. ఈ కింద వాటిలో దేనిని మనం పుష్ చేయడం అంటే నెట్టడం కానీ, పుల్ చేయడం అంటే లాగడం కానీ అని అనడం జరుగుతుంది. ఏంటి ఫ్రెండ్స్? పుష్ చేయడం, పుల్ చేయడం. ఈ రెండు ఎక్కడ జరుగుతాయి? ఒక డోర్ ఉందనుకో, ఆ యొక్క డోర్ని మనం పుష్ చేసినాం అనుకో, నెట్టినామనుకో ఓపెన్ అవుతుంది, లాగినామనుకో క్లోజ్ అయిపోతుంది. అంటే కొన్ని దగ్గర రివర్స్ కూడా ఉంటాయి, ఓకేనా. సో నెట్టడం, లాగడానికి మనం ఏం చేస్తాం? ప్రెజర్ని అప్లై చేస్తామా, ఫ్రిక్షన్ని ఇస్తామా? సో ఫ్రిక్షన్ ఇస్తే అసలు అది కదలదు, ఇనర్షియా కూడా కాదు, ప్రెజర్ కూడా కాదు. ఏంటి ఫ్రెండ్స్? బలాన్ని ఉపయోగిస్తాం కదా. మనం బలాన్ని ఉపయోగిస్తేనే కదా తలుపు తెరుచుకునేది. సేమ్ అంటే ఏదైనా ఒక వస్తువుని కనుక మనం ఒక ఏ అనేటటువంటి ప్లేస్ నుంచి బి అనేటటువంటి ప్లేస్ తీసుకెళ్లాలనుకో ఏం చేస్తాం? బలాన్ని ప్రయోగిస్తాం. బలాన్ని ప్రయోగిస్తే అదేమైంది? పుష్ చేస్తాం. బలాన్ని ప్రయోగిస్తే ఆ యొక్క బలం అనేది ఈ డైరెక్షన్లో అప్లై అయితే పుష్ అవుతుంది, ఇటు వెళ్తుంది. అదే బలాన్ని మనం ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేసినాం, ఓకేనా. ఈ పాయింట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఏం చేస్తాం? లాగుతాం. మనం ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్ళడానికి లాగుతాం. అయితే నెట్టనని నెడతాం, లేదంటే లాగుతాం. సో లాగేదాన్ని పుల్ అంటాం, నెట్టేదాన్ని పుష్ అంటాం. సో ఎట్లయినా కూడా మనకు వర్క్ అవుతుంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఫోర్స్. ద ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఆల్వేస్. సో రెండు బాడీల మధ్య కనుక ఫోర్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది ఎట్లా ఉంటుంది? సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందా? ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉంటుందా? అన్ఈవెన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందా? సపరేట్ ఫోర్సెస్ ఉంటుందా? రెండు వస్తువుల మధ్య శక్తి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? ఆల్వేస్ సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది కూడా థియరీ క్వశ్చనే, దీనికి కూడా పెద్దగా ఇమేజెస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కూడా థియరీ డైరెక్ట్. ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, రెండు బాడీల మధ్య ఫోర్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే దీనికి ఇమేజెస్ అయితే ఏం లేవు. డాష్ ఈజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, ఇనర్షియా, మొమెంటమ్, ప్రెషర్, ఫోర్స్. ఏంటి ఫ్రెండ్స్? ఈ కింద వాటిలో ఏది రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఇంటరాక్షన్ ఉండేది? ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకుంది, ఫోర్స్. సో ఫోర్స్ మాత్రం ఇక్కడ మనకు రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఇంటరాక్షన్ చూపిస్తుంది. సో ఇది మనకు మొత్తం థియరీ ఓరియంటెడ్, అదేవిధంగా లాజికల్గా మాత్రం వీటికి మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలం. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ని బట్టి పట్టాల్సిందే. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఈ ద వర్క్ డన్ బై నెగిటివ్ ఫోర్స్. ఈ కింద వాటిలో ఎక్కడ నెగిటివ్ ఫోర్స్ వల్ల వర్క్ అనేది అవుతుంది? వెన్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఏ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్ అప్లై అవుతున్నటువంటి డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా వెళ్తాయి, ఓకేనా. ఫోర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తాయి, అవుట్పుట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తాయి. నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఎట్ ద యాంగిల్ ఇన్ ద డైరెక్షన్ ఫోర్స్. సో ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంటే అది ఇదే డైరెక్షన్లో వెళ్తుంటాయి. వెన్ ద ఆబ్జెక్ట్ వాజ్ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఇస్తుంటే వస్తువు అనేది ఈ డైరెక్షన్లో కదులుతుంటాయి. అండ్ నెక్స్ట్ వెన్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఇది మళ్ళీ ఫోర్త్ పాయింట్ కూడా ఇదే. సో ఏంటి ఫ్రెండ్స్, మనం ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఇచ్చినప్పుడు అది ఈ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు అప్పుడు అది నెగిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఫోర్స్గా మనం కన్సిడర్ చేస్తాం. వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ బై ఏ సాలిడ్ సర్ఫేస్ ఇన్ ద నార్మల్ డైరెక్షన్. ఏంటి ఫ్రెండ్స్, నార్మల్ డైరెక్షన్లో అప్లై అయ్యేటటువంటి ఫోర్స్ అనేది ఏంటిది? నార్మల్ ఫోర్స్ అప్లై అవుతుంది.
సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? నార్మల్ ఫోర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నార్మల్ ఫోర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా సింపుల్ క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పుల్లింగ్? ఓకేనా ఫ్రెండ్స్? హోస్టింగ్ ద ఫ్లాగ్, ఓపెనింగ్ ద డోర్, లిఫ్టింగ్ ద కర్టెన్, పుషింగ్ ద బాయ్. ఒక పర్సన్ని పుష్ చేస్తుండో అంటే అది పుషింగ్ వర్క్ కిందకి వస్తుంది, కాబట్టి అది పుల్లింగ్ అనేది కాదు. పుషింగ్ అండ్ పుల్లింగ్ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. నెట్టడం, లాగడం. ఓకేనా, ఓపెనింగ్ ద డోర్, ఒక డోర్ అనేది క్లోజ్ చేసింది, ఆ యొక్క డోర్ని మనం ఓపెన్ చేస్తున్నాం అంటే ఏం చేస్తాం? పుష్ చేస్తాం, కాబట్టి ఇది కూడా కాదు. లిఫ్టింగ్ ద కర్టెన్. ఓకేనా, ఇక్కడ నుంచి మన యొక్క కర్టెన్ పైన ఫోర్స్ని అప్లై చేస్తే ఇది ఏమవుతుంది? పైకి వెళ్తుంది. కర్టెన్ లిఫ్ట్ చేస్తున్నాం అంటే పుష్ చేస్తున్నాం, పై సైడ్ పుష్ చేస్తున్నాం. అదే హాయిస్టింగ్ ఫ్లాగ్. ఓకేనా, ఫ్లాగ్ని హోస్ట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఒక తాడుని లాగుతాం. ఓకేనా, ఈ తాడుని లాగితే ఇది రివర్స్ పైకి వెళ్తుంది, అంటే నెగిటివ్ ఫోర్స్ అనమాట. మనం కిందికి లాగితే అది పైకి వెళ్ళి ఫ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, హాయిస్టింగ్ ద ఫ్లాగ్. ఇది ఒక్కటి మాత్రమే మనకి ఒక పుల్లింగ్ దాంట్లో అక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఇది ఒకటి మాత్రమే కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫోర్సెస్ హ్యావ్. సో ఫోర్స్కి ఏముంటుంది? మ్యాగ్నిట్యూడ్ ఉంటుందా, డైరెక్షన్ ఉంటుందా, డెన్సిటీ ఉంటుందా, డైరెక్షనా, మ్యాగ్నిట్యూడా? చెప్పండి ఫ్రెండ్స్, ఏముంటుంది? దీని మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, రెండు ఉంటాయి, కాబట్టి దిట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఎందుకంటే దీంట్లో మాస్ కానీ యాక్సిలరేషన్ ఉంటుంది కదా, మాస్ విషయం పక్క పెట్టేసి యాక్సిలరేషన్ ఉంటుంది, కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఏ కార్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h. It takes 4 seconds to stop after the applying the brakes. If the mass of a car is 1000 kg, then what is the magnitude of the force exerted by the brake? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చింది ఫ్రెండ్స్? 72 km/h. కానీ మన యొక్క టోటల్ డేటా అనేది మీటర్/సెకండ్ ఉంటుంది కదా, సో 72ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇది మొత్తాన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఏమొచ్చేస్తుంది? 20 మీటర్/సెకండ్. ఎందుకంటే క్యాలిక్యులేషన్ 9 2 9 8. ఓకేనా, 20 మీటర్/సెకండ్. సో ఈ యొక్క 20 మీటర్/సెకండ్ అనేది మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇనిషియల్ వెలాసిటీ. ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది కదా, ఎందుకంటే వెహికల్ అనేది బ్రేక్ అప్లై అయిపోయింది కాబట్టి, వెహికల్ అనేది స్టాప్ అయిపోయింది కాబట్టి m × v - u/t. సో దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో మాస్ ఎంత ఫ్రెండ్స్? 1000. v ఎంత? ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఫైనల్ వెలాసిటీ 0. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఫ్రెండ్స్? 20 బై టైం టేకెన్ ఎంత ఫ్రెండ్స్? 4 సెకండ్ కదా, బ్రేక్ అప్లై అయిన తర్వాత 4 సెకండ్స్ కదా ఆగింది, 250. సో 250 × 20 00. సో 5 × 10³ న్యూటన్. సో ఇది కూడా అవసరం లేదు, కాకపోతే అక్కడ అన్ని కూడా అన్ని రాసిండు కాబట్టి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సో D ఈజ్ అవర్ ఆన్సర్. A force of 20 Newton is applied to an object and it accelerates with an acceleration of 2 meter/second². అయితే మాస్ని కనుక్కోమంటుండు. ఓకేనా ఫ్రెండ్స్, F ఇచ్చేసిండు 20 న్యూటన్, యాక్సిలరేషన్ ఇచ్చేసిండు 2 meter/second². అయితే మనల్ని M కనుక్కోమంటుండు. సో F = MAలో ఫార్ములా F = MA కాబట్టి 20 = M × 2 10 kg. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? D ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ ఈస్ నోన్ బై. ఓకేనా ఫ్రెండ్స్, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ లేదు, మాస్, యాక్సిలరేషన్, ఇంపల్స్ అండ్ వెయిట్. సో ఒకసారి మాస్లో మనకి ఏమైనా గ్రావిటీ ఇంపాక్ట్ చూపిస్తుందా? మాస్ అనేది ఎక్కడైనా అట్నే ఉంటుంది కదా, మూన్ పైన కానీ ఎర్త్ పైన కానీ ఎక్కడైనా కూడా మాస్ అనేది ఈక్వల్, కాబట్టి అక్కడ గ్రావిటీ అనేది ఇంపాక్ట్ చూపెట్టదు. యాక్సిలరేషన్, ఇంపల్సా, ఇదే. సో ఏంటి ఫ్రెండ్స్? వెయిట్. W = mg కదా, మాస్ ఇంటూ గ్రావిటేషన్ ఫోర్స్. సో G అనేది దేనికి ఇంపాక్ట్ చూపిస్తుంది? వెయిట్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. వెన్ 2 ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ అగైన్స్ట్ ఏ బాడీ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్, ద టోటల్ ఫోర్స్ యూజ్డ్ ఆన్ ద బాడీ విల్ బి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక బాడీ కనుక తీసుకున్నట్లయితే దానిపైన 2 బలాలు ఒకేసారి వ్యతిరేక దిశలో అప్లై అయినాయంట. సో దానిలో ఉన్నటువంటి మొత్తం ఫోర్స్ ఎంత ఫోర్స్ను ఉపయోగించుకున్నారు ఫ్రెండ్స్? 0 కదా, ఆపోజిట్ డైరెక్షన్ లేదా అదే బాడీ పైన ఇట్లా. ఓకేనా, ఈ డైరెక్షన్లో కానీ ఈ విధంగా కానీ, సో ఏ రకంగా ఫోర్స్ అప్లై చేసినా మనకు అక్కడ జరిగేది 0 కాబట్టి 0 ఈజ్ అవర్ ఆన్సర్. సో టగ్ ఆఫ్ వార్ లెక్కనే ఉంటుంది అది. అండ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ వెన్ నో యాక్టింగ్ ఆన్ ఈస్. సో ఒక వెహికల్ కనుక కాన్స్టెంట్ స్పీడ్ తోటి కనుక వెళ్తున్నట్లయితే ఈ కింద వాటిలో ఏదైనా ఇంప్లిమెంట్ అవ్వదు. ఏంటి ఫ్రెండ్స్? న్యూటన్ ఫస్ట్ లా ప్రకారంగా ఫోర్స్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. సో F ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది.
when a constant force acts on an object with a mass of 8 kg for a period of 3 seconds, it increases the velocity from 4 meter per second to 6 meter per second. సో దాని యొక్క ఫోర్స్ అనేది ఏంటిది? సో సేమ్ మెథడ్గా ఫ్రెండ్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకుంది ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. సో ఆ యొక్క టోటల్ డేటా చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5.33 న్యూటన్ వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఇచ్చేసిండు అండ్ అదేవిధంగా వెలాసిటీ 5 to 17 మీటర్ పర్ సెకండ్ ఇచ్చేసిండు, టైం ఇచ్చేసిండు. సేమ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. సేమ్ క్వశ్చన్ మొత్తం చేసేస్తే మనకేమొస్తుంది? 200 వచ్చేస్తుంది. యూనిట్స్ ఆ మీటర్ పర్ సెకండ్ స్క్వేరా, పాస్కలా, ఏంటి ఫ్రెండ్స్? న్యూటన్స్. సో ఇది కాదు. సో న్యూటన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడతో మనకి ఒక ఫోర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మేజర్గా 5 to 7 క్వశ్చన్స్ ఆర్ టైమ్ కిల్లింగ్ అండ్ అట్ ద సేమ్ టైం లాజికల్ క్వశ్చన్స్, ఫుల్లీ లాజికల్ క్వశ్చన్స్. మనం వాటిని చూడగానే కరెక్ట్గా అయితే ఆన్సర్ అయితే ఇమీడియట్గా అయితే చేయలేం. కాబట్టి 1-2 సార్లు మనం సాల్వ్ చేసుకుంటేనే మనం వాటికి ప్రాపర్గా ఆన్సర్ అనేది చేయగలం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నింటిని కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. వీడియోని అట్లీస్ట్ వీక్లీ ఒకసారైనా చెక్ చేయండి. అట్లయితే మీకు ఈ యొక్క ఫోర్స్ టాపిక్ ఐడియా వస్తుంది. ఫోర్స్ ఐడియా వస్తే మీకు రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా అర్థమవుతాయి. అండ్ అదేవిధంగా ఎవరికైతే గ్రూప్ డి మార్క్ టెస్ట్లు కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్ల యొక్క లింక్ నుంచి మీరు అక్కడ టోటల్ వేయడానికి గ్యాదర్ చేసుకుని ఫ్రెండ్స్ 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి కూడా మొత్తం మార్క్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు. సో దాదాపుగా 40 మార్క్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ కోడ్ అయినటువంటి MECH అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు మినిమం 25 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకేనా? వెంటనే యొక్క మార్క్ టెస్ట్లను గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా డైలీ ఒక మార్క్ టెస్ట్ రాయండి. దానివల్ల మీరు ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ యొక్క డేటాని మీకు ఇప్పుడు టైం అనేది అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసుకోవడానికి మీకు మంచిగా ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. కాబట్టి డైలీ ఒక మార్క్ టెస్ట్ రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఒక టోటల్ డేటా అర్థమైనా అనుకుంటున్నాను. అర్థం కాకుండా 1-2 సార్లు చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.